ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటో చెప్పనా, మందు బాబుల గురించి అమ్మలెక్కల గురించి మాట్లాడుకుందామండి. ఏంటి మందు బాబులు అమ్మలెక్కలు అంటున్నావు అనుకుంటున్నారా? మనందరి గురించినండి, అందులో నేను కూడా ఉన్నానండి. ఓయ్ సరేనా, మనందరి గురించి కాసేపు మాట్లాడుకుందాం. వీడియో ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాచ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్లో తెలియజేయండి, సరేనా? ఫస్ట్ మందుబాబుల గురించి మాట్లాడుకుందాం. సారీ అండి మందుబాబులు అంటున్నానని, డ్రింకింగ్ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. డ్రింకింగ్ చేసిన ఏ వ్యక్తి కూడా ఇవాళ రేపొద్దున్న ప్రతి ఒక్కరు కూడా డ్రింకింగ్ చేస్తున్నారు. చాలా తక్కువ చేయలేని వాళ్ళు, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా డ్రింకింగ్ చేస్తున్నారు. సరే, ఒక రోజు కూలి డ్రింకింగ్ చేస్తాడా లేదా? డైలీ చేస్తాడు. ఒక రోజు కూలి చేస్తాడు కదా, కానీ చేసిన డైలీ డ్రింకింగ్ చేస్తాడు కరెక్టే, కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ సంతోషంగా ఉన్నారా? లేరు, చాలా తక్కువ ఉండరు. ఎందుకు చెప్పనా, ఒక రోజు కూలి ఎంత సంపాదిస్తాడు? రోజుకి ఒక 500 రూపాయలు సంపాదిస్తాడు, అవునా? 500 రూపాయలలోని ఇంటికి ఒక 400 ఇచ్చేసి ఒక 100 రూపాయలు తాగాడు అనుకోండి, సూపర్. ఆ కుటుంబం 500లోని 400లోని ఎంత తెచ్చినా ఇంట్లో ఇల్లాలు ఎంతో కొంత దానికి జతపరిచి ఆ కుటుంబాన్ని సర్దుకొని హ్యాపీగా ఉంటారు. అంతవరకు కరెక్టే. అలా చేయరు చాలామంది. ఆ రోజుకి 500 సంపాదిస్తే 300 తాగేసి 200 ఇంటికి ఇస్తారు. లేకపోతే అది కూడా ఇంకొకటి తగిలాడు అనుకోండి, వాళ్ళకి ఇప్పించడము, లేకపోతే ఇంకా గంగలో కలిపడము, ఇంటికి ఊక్కుంటూ తోక్కుంటూ వస్తాడు. ఖచ్చితంగా ఇదే చేస్తారండి చాలామంది. పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటారు, కానీ ఇంట్లో ఇళ్ళల గురించి పిల్లల గురించి ఆలోచించరు. అలాంటప్పుడు ఒక్క మాట చెప్తానండి, మనం ఎంజాయ్మెంట్ చేయాలి, మనం సంతోషంగా ఉండాలి, నేను తెచ్చింది నేనే తినాలి, నేనే బ్రతకాలి, నేనే చెయ్యాలి అనుకునే థాట్స్ ఎవరికైనా ఉంటే పిల్లలనే కాన్సెప్ట్ మానేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎవ్వరు కూడా అడ్డుపడరు. ఎందుకంటే నీకు నువ్వుగా బతుకుతున్నావు కాబట్టి అది నీ ఇష్టం అనుకుంటారు, అవునా కదా? అదే నువ్వు రోజుకు ఒక 500 తెచ్చి నువ్వు మొత్తం తాగేసి ఇంటిని గుల్ల పళ్ళు చేసేసి, అంటే ఆ ఇంట్లో ఇళ్ళకి నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ ఇళ్ళలు సంతోషంగా అన్నం ముద్దలు కలిపేసి నీకు నోట్లో పెట్టాలంటే పెడుతుందా? పెట్టదు, రగిలిపోతుంది, మంట ఉండి పడుతుంది అన్నమాట. ఆ ఫీలింగ్ ఎంతలాగుంటుందంటే అంతలాగుంటుంది. మరి అది నీతో గొడవ పెట్టుకోమంటే గొడవ పెట్టుకోదే. అందుకే అంటారేమో పెళ్ళాలు రాక్షసులు, పెళ్ళాలు భూతాలు అని. ఎనీవే, ఇలా చేయడం వల్ల అసలు ఎంత ఇబ్బంది చెప్పండి. అదే ఒక 400 నువ్వు ఇంటి కోసం ఖర్చు పెట్టి 100 రూపాయలు నువ్వు తాగేవనుకో, 100 రూపాయలు తాగపోయినా నష్టం లేదు, మానేసాయి. నీ పిల్లం గురించి పిల్లల గురించి నేను చెప్తున్నది. లేదమ్మా, ఇది కూడా కరెక్ట్ కాదు. 100 రూపాయలైనా సరే తాగపోయిన రోజంతా రెక్కల కష్టంతో గొడ్డిలాగా కష్టపడి వచ్చినాడికి ఒక 100 రూపాయలు డ్రింక్ చేయడం వల్ల, మత్తులో ఉండడం వల్ల ఆ నొప్పులైనా ఆ పెయిన్స్ అనేవి కొంచెం రిలాక్స్ అవుతారన్నమాట. అలాంటప్పుడు తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మొత్తం దానికోసం ఖర్చు పెడితే మన ఇంట్లో నీకు రోజు గొడవలు అవ్వకపోతే ఏమైనా ప్రేమ యుద్ధాలు అవుతాయి? అవ్వవు కదా, రోజు గొడవలు అవుతాయి. ఇది నేను చెప్పేది మాట. ఇట్నుంచి మీరు కూడా అమ్మలెక్కలు మీకు కూడా చెప్తున్నాను, వినండి. ఏం లేదు, ఒకవేళ నీ హస్బెండ్ అదే రూపంలో ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చి ఇవ్వలేదు అనుకుంటే, నువ్వు ఆడి మీద ఎగేసుకొని పెద్ద నోరేసుకొని రోజు శాంతి లేకుండా పిల్లలు అయ్యే మాటలు వింటూ రోజు శాంతి లేకుండా గొడవ పడ్డారు అనుకోండి, రూపాయి కాదు కదా, పావలా కూడా వాళ్ళ నుంచి మీరు తీసుకోలేరు, హ్యాపీగా ఎప్పుడు ఉండలేరు. ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. వాళ్ళు అలాగే చేస్తారు, మీరు అలాగే చేస్తారన్నమాట. ఎప్పుడు కూడా మనం ఆ ఫీలింగ్ తోటి మనం అరుస్తాం ఖచ్చితంగా. ఎవరు ఆ ప్లేస్లో నేనున్న అరుస్తాను. కాకపోతే అరుపుల కన్నా మాటల రూపంలో చెప్పండి, మాటలాడే పద్ధతిలో చెప్పండి. ఎంత తాగమంటారో ఫస్ట్ తాగనివ్వండి. మీరు చెప్పే విధానం బాగుండాలి, అక్కడ మీరు చెప్పే పద్ధతి బాగుండాలన్నమాట. చెప్పే విధానం బాగుందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళే మారుతారు. ఇంకా మారలేదా, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ మారలేదంటే వాళ్ళు మీ బ్రెయిన్లోంచి తీసేసేయండి. ఇంకా వాళ్ళని పట్టించుకోకండి. మనుషులు బయట జనాలు వాళ్ళని పట్టించుకోరు, మీరు కూడా ఇంటి వాళ్ళు కూడా చాలామంది పట్టించుకుంటారు. పిల్లలు కూడా చాలామందిని మా నాన్నలకే
నా భర్తలు అయిపోయినాయి, చాలా కనికరించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే మనం పట్టించుకోకుండా వాళ్ళు వదిలిస్తామో ఖచ్చితంగా వాళ్ళే దారిలోకి వస్తారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇలా చెయ్యండి. మీరు కూడా ఇంకా చాలామంది ఉంటారు, 400 ఇంటికి తెచ్చి ఇచ్చినా సరే ఇంట్లో పిల్లలకి ఇంకా సరిపోక రాక్షసుల్లో పడిపోయి వాళ్ళు ఎంత తెచ్చారు వీళ్ళెంత. మగవాడు ఎంత చేతనైతే అంత తెస్తాడు. అతను తెచ్చింది నువ్వు సర్దుకో, లేకపోతే నువ్వు కష్టపడు అంతే తప్ప నువ్వు తెచ్చే ఎక్కడే బ్యాంకులు కొల్లగొట్టించి తెచ్చిమ్మంటారా చెప్పండి. వాళ్ళకి ఎంత స్తోమత ఉంటుందో అంతే తెచ్చి ఇవ్వగలరు. అంతకన్నా వాళ్ళని తెండి తెచ్చియండి అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు చెప్పండి. వాళ్ళు అలా కూడా మగవాళ్ళని టార్చర్ పెట్టేసి బుర్రలు పాడు చేసేసి వాళ్ళు రోజు మనశ్శాంతి లేకుండా మీరు చేశారనుకోండి, వాళ్ళు ఇంకో సోర్స్ ఎత్తుక్కుంటారు అన్నమాట. రోజు ఇంటికి వెళ్తే ఏ గొడవలు, రోజు నా బుర్ర తింటుంది, రోజు ఎందుకు ఈ నష్టతో నేను ఇంటికి వెళ్ళాలి, రోజు తాక్కొస్తానని మనం కూడా కారణం అవుతాం అన్నమాట. మనం చెప్పే రీతి బాగుండాలి. మగవాడు రోజుకు 100 రూపాయలు అతని స్తోమత తగ్గట్టు 100 రూపాయలు తీస్తే ఆ 100 రూపాయలని సరిపెట్టుకొని తిను. ఒకరోజు గింజానం తింటావు, తెచ్చిన రోజు చికెన్లు మటన్లు తింటావు, తప్పే ఉంది. రోజు మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి వస్త్రాలు కట్టుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి. లాలు వేసుకుంటున్నారు, వీళ్ళు వేసుకుంటున్నారు, నువ్వు తేవు అనేసి వాడు బుర్ర తినేసారు అనుకోండి, ఏమవుతుంది? లాస్ట్కు మనమే నష్టపోతాం అన్నమాట. ఎంత తెస్తే అంతలో సర్దుకుపోవడంలోనే ఉంది సంసారము అంటారు. వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ స్తోమత తగ్గట్టే తెస్తారు, కానీ ఇంకెక్కడి నుంచి తేగలరండి? తేలేరు కదా. అది కూడా మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఫస్ట్ పాయింట్ అది. ఎంత తెస్తే అంతలో ఖర్చు పెట్టండి, ఎంత తెస్తే అంత బ్రతకండి. వాళ్ళు ఎంతకి వెళ్ళారు, వీళ్ళు ఎంతకి వెళ్ళారు, వాళ్ళు విమానాల మీద వెళ్తున్నారు, వెళ్ళవండి. నీ రోజు బాగుంటే మీరు కూడా వెళ్తారేమో, అంతే తప్ప మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి. మీరు ఎలాగ మీదకి రావాలి, ఒకళ్ళ నుంచి మనం ఎంత నేర్చుకున్నాము అనుకుంటే వాళ్ళు నగలేసుకుంటున్నారు, కారుల్లో తిరుగుతున్నారు, బంగ్లాల్లో ఉన్నారని కాదు. ఎలాగ సంపాదించుకోవాలి, మనం ఎలాగ బాగుండాలి, ఉన్న దాంట్లో మనం ఎలాగ సంతోషంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఉండండి. అమ్మలెక్కలు మీకు కూడా చెప్తున్నాను, మొగుళ్ళు బుర్రలు పాడు చేసికండి. వాళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఎంత తెచ్చినా నా భార్య సరిపడుతుంది, ఎంత తెచ్చినా సరే మరికొంచెం వాళ్ళకి చూడాలనిపిస్తుంది, మరికొంచెం ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపిస్తుంది. మీరు రోజులు బుర్రకాయలు తింటుంటే వాళ్ళు వేరే సోర్స్ ఎత్తుక్కొని ఉండిపోతారు. ఇంకా మన జీవితం మనమే నాశనం చేసుకునే వాళ్ళు అవుతాం అన్నమాట. ఇది మ్యాటర్ మాట. ఇంకా ఎంత అయిపోయింది కదా. కొంచెం జాబులు ఉన్న వాళ్ళు, జాబ్ పర్సన్స్, వాళ్ళు డ్రింక్ చేస్తే ఎలా ఉంటుంది? రెగ్యులర్గా వాళ్ళు కూడా డ్రింక్ చేశారనుకోండి, మీకున్న వాల్యూ పోతుంది. అవునా కాదా? అదే నువ్వు వారానికి 2-3 సార్లు ఒక టైం పెట్టుకొని, అది ఇంటి దగ్గర కూర్చొని చక్కగా పిల్లలతో కబుర్లు చెప్పుకొని ఒక గ్లాస్ పుచ్చుకొని అచ్చట ముచ్చట సంతోషంగా ఆ రోజుకి శుభ్రంగా సంతోషంగా ఉన్నది ఎలాగుంది. నువ్వు ఆఫీస్ నుంచి రాకున్నా తాగేసి తందనాలు ఆడుకొని ఇంటికి వస్తే ఆ పిల్లం ఎలాగుంటుంది? నీ మీద రెచ్చిపోయి రాలిపోతుంది అన్నమాట. ఖచ్చితంగా అది నేను అయిపోతాను. నీకేమైనా ముద్దలు కలిపేసి పెడుతుంది, అప్పుడు కూడా పెట్టరు, కోపంతో ఉంటారు. మీరు చేసే పద్ధతి బాగుండాలి, యువతల నుంచి మీరు చేసే పద్ధతి కూడా బాగుండాలి. ఒకవేళ మీరు అలాగా ఇంటికి వస్తున్నారంటే కారణం ఎవరిది? అది మన నుంచి కూడా అయ్యి ఉండొచ్చు అన్నమాట. అదే మనం ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ అలా చేసి వచ్చినా సరే చెప్పే పద్ధతి బాగుండాలన్నమాట. అక్కడ మనం అరకూడదు, చెప్పే పద్ధతి బాగుండాలి. రెగ్యులర్గా నువ్వు ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నావు, మంచి జాబ్ చేస్తున్నావు అనుకున్నాము, నువ్వు రెగ్యులర్గా తాగితే నీకు ఆఫీస్లో అవనివ్వండి, వీధిలో అవనివ్వండి, ఊర్లో అవనివ్వండి, వాల్యూ ఏముంటుంది? ఉండదు. తాగుబోతోడు అంటారు. అవునా కాదా? ఖచ్చితంగా అంటారు, ఎవరైనా అంటారు. యువతల నీ భార్యకి విలువ తీసిన వాళ్ళు అవుతావు, నీ పిల్లలకు విలువ తీసిన వాళ్ళు అవుతారు, ఇంకా మీరు విలువ తీసుకునే వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. అందరూ చేస్తారు, కాకపోతే ఒక లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. ఆ లిమిట్స్ని క్రాస్ అవ్వకుండా. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఎవరైనా కర్మకాలి ఏ ఫంక్షన్ భోజీలో లేకపోతే ఫంక్షన్లు అవుతుంటాయి కదా, ఫంక్షన్లో ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫంక్షన్లోనే కానీ వాడు తెచ్చి అనుకోండి మంది కానీ, అంతే, వాడిని ఇంకెక్కడికి ఎత్తిస్తారన్నమాట. ఒకవేళ తెచ్చిచ్చాడు అనుకోండి, ఆ ఫంక్షన్ కంపు చేసిస్తారు. ఒకవేళ సరే ఫంక్షన్ కదా మందు ఇవ్వాలి, ఇది ఒక రూల్ పెట్టించుకున్నారు. ఫంక్షన్లో అయితే మాత్రం ఖచ్చితంగా మందు ఇవ్వాలి అనే రూల్ మాత్రం ప్రతి ఒక్క ఏరియాల్లోనే ఉందండి. అన్ని ఏరియాలో ఉంది. ఒక మాట చెప్పనా,
మీరు ఒకవేళ అలా మంది తెచ్చి ఇచ్చారనుకుంటే అలా అనుకోనివ్వండి, మీదేం వదిలిపోయింది లేదు, అలాగే అనుకోనివ్వండి. మాకు చేత కాదు, నేను అవ్వలేదు అనుకోనివ్వండి. ఆ రోజుకి అనుకుంటారు, తర్వాత ఒక 2 రోజులు దెప్ప పొడుస్తారు, పొడుచుకోనివ్వండి. కానీ ఎవ్వరు కూడా ఇలాంటి అలవాట్లు చెయ్యకండి. ఎందుకంటే నువ్వే మందు ఇచ్చి, నువ్వే తిండి పెట్టి, నువ్వే నీ ఇల్లుని రచ్చ చేస్తామాట. వాళ్ళు తాగి సూరుకుంటారు అనుకున్నారా? ఆ ఫంక్షన్ అంతా కంపు చేసిస్తారు, పెంట చేసిస్తారన్నమాట. ఇలాగే ఎన్నో చూసుంటారు మీరు, అవునా? ఒకవేళ సరే మీరు ఇవ్వాలి, మీ మనసు ఇంకా ఒప్పుకోలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ చాలా హెల్ప్ చేస్తారు ఫంక్షన్లకి. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇవ్వండి, లేకపోతే ముందు రోజు ఎప్పుడో ఇవ్వండి. పార్టీలో పెట్టుకుంటున్నాను అనుకున్నారనుకోండి, ముందు రోజు ఎప్పుడో ఇవ్వండి. నాకైతే అలాంటివి కూడా ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు, మన మనసు అంగీకరించలేదు అనుకుంటే ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఒక పార్టీలో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయండి, అది పర్వాలేదు. ఆ రోజు ఇచ్చారా, మీరు మీ ఫంక్షన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. ఇలాగున్నారు జనాలు, అవునా కాదా? నిజమే చెప్తున్నాను నాకు తెలిసి. ఒకవేళ ఇందులో మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ పెట్టియండి, సరేనా? ఇంకో విషయం ఏంటి, ఏజ్లో ఉన్న అబ్బాయిలు మీకే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలు అయితే ఆ భగవంతుడి దిగొచ్చి మీరు చెయ్యకండ్రా, తప్పురా నాయన అన్నా వాళ్ళు వినరు. ఎందుకు వినరు? వాళ్ళ బ్లడ్ అలాంటిది. అది ఎవరికైనా సరే వర్తిస్తుందండి. ఆ బ్లడ్ రిలేషన్ అలాంటిది. అది ఎవ్వరు చెప్పినా వినరు. ఒక మాట చెప్పిన పిల్లలు, ఫస్ట్ ఎవ్వరికి వినద్దు, దేవుడు వచ్చి చెప్పినా వినకండి. కానీ మీ పేరెంట్స్కి మీరు వినండి. ఎంత బాగా చూసుకుంటారు తెలుసా? మనం పిల్లల కన్న తర్వాతే మన పేరెంట్స్ విలువ మనకు తెలుస్తుంది, అప్పటి వరకు తెలియదు. కానీ మనకి భూప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు, మనల్ని మనగా చూస్తున్నారు అంటే కేవలం మన పేరెంట్స్ మాత్రమే. మన కన్న తల్లిదండ్రులు మాత్రమే మనల్ని హత్తుకుంటారు, మనకి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటారు. ఇంకెవ్వరు కూడా ఆదుకోరండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి పిల్లలు. ఇది మాత్రం 100కి 100. ఇందులో ఒక్క కంటలో నలుసంత కూడా తీయనంత కూడా లేదు. అంత బాగా చూసుకుంటారు పేరెంట్స్. అలాంటి వాళ్ళకి మీరేం గిఫ్ట్లు ఇస్తున్నారు? పార్టీలను వెళ్ళిపోయి తాగేసి యాక్సిడెంట్లు చేసుకొని మీ సావులు మీ మీదకే తెచ్చుకొని అవసరమా? ఇవన్నీ అవసరం కాదని నాకు అనిపిస్తుంది. వినండి, కనీసం వినండి. దేనికయ్యా మీరు 18 నుంచి 25 ఉన్నారంటే మంచి జాబ్ ప్రాసెస్లో ఉండాలి. కాంపిటీషన్ చాలా విపరీతంగా ఉంది. ఎలాగుందంటే అలాగుంది. ఒక ఇయర్కి కొన్ని లక్షల్లో పిల్లలు రిలీవ్ అవుతున్నారు. వాళ్ళతో పాటు పోటీ పడండి, వాళ్ళతో పాటు చదవండి, చదివి మంచి ప్రాసెస్లో ఉండండి. మంచిగా పేరెంట్స్ని చూసుకోవడంలోని మిమ్మల్ని మీరు గెయిన్ చేసుకోవడంలోని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడంలో ఉండండి. పార్టీలను వెళ్ళిపోయి తాగేసి తందనాలు ఆడేసి ఒకడి మీద ఒకటి కొట్టేసుకొని ఒకటి ప్రాణాలు ఒకటి తీసేసుకొని ఇదేంది? అవసరమా ఇలాంటివి? చెప్పండి. అవి వినరు. మీకు ఇప్పుడు ఎంత మంచిగా చెప్పినా వినరు. తెలిసి వచ్చినప్పుడు తెలిసి వస్తుంది. చేతులు కాలే కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉండదండి. దయచేసి పిల్లలు ఇలాంటి పనులు మాత్రం చేయకండి. మీరు చేయవలసిన టైం ఉంది, మీరు మందు వేసుకోవాల్సిన టైం ఉంది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎంజాయ్ చేయండి. అవసరమా? చదువుకున్న టైంలో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం మీకేం కలిసి వస్తుంది? ఆ పేరెంట్స్ ఇబ్బంది పెట్టారంటే అది ఆ పేరెంట్స్కి తగులుతుంది, అది మనకే తగులుతుంది తిరిగి. అంటే మీకే తగులుతుంది అన్నమాట ఆ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం. ఎంతమంది పిల్లలు ఇలా పేరెంట్స్ని ఇబ్బంది పడుతున్నారంటే అసలు పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, పిల్లలు కన్న తర్వాత పెంచాలి, అభివృద్ధిలోకి రాకపోతే ఒక బాధ. ఇన్ని బాధలు అవసరం ఆ పేరెంట్స్కి? చెప్పండి. వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టడము ఏమో. నా ఫీలింగ్స్ అన్నీ అలాగ వచ్చిస్తుంటాయి, మాటల రూపంలో చెప్పిస్తాను అంతే. మీరు మాత్రం దయచేసి పేరెంట్స్ని మాత్రం దయచేసి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చెప్పింది ఏది చెప్పినా సరే మీ భవిష్యత్తు గురించి మీ మంచితనం గురించే చెప్తారు. కానీ ఆ టైంలో మనకు వినాలి అనిపించదు. 100% నేను చెప్పగలను, వినాలి అనిపించదు. కానీ అందులో ఒక్కరు విన్నా సరే మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు మార్చుకున్న లెక్కే. ఖచ్చితంగా డ్రింక్స్ చేయకండి దయచేసి. చేసినా సరే విపరీతంగా స్పీడ్, ఎంత స్పీడ్ అంటే బాడీలో ఎవరి మీదైనా గొడవలు, ఏవైనా చిన్న చిన్న గొడవలు అయ్యంటే ఎగేసుకొని పడిపోవడం. నేను ఒక మగాడిని అని లెక్కలోని కొంచెం స్పీడ్ తగ్గించుకొని, కొంచెం ఆవేశం తగ్గించుకొని, ఆ వయసు అలాంటిది కాబట్టి తగ్గించుకొని సంతోషంగా పేరెంట్స్తో పాటు సంతోషంగా ఉండండి. పేరెంట్స్ని సంతోషంగా చూసుకోండి. అనవసరంగా మీ భవిష్యత్తుని అయితే నాశనం చేసుకోవద్దు పిల్లలు. ఇది మందు వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇంకా పిల్లల విషయానికి వస్తారా? పిల్లల్లో కూడా మీరు బాగా చూసుకోకపోతే ఎందుకు మీరు తిడతారు?
పిల్లలు తిట్టరేటి? తిడతారు ఖచ్చితంగా. ఎందుకు గొడవలు అవ్వవు? వాళ్ళకు కూడా ఎంతో కొంత మీరు చేయవలసింది. కొంతమంది మగవాళ్ళు అయితే కనీసం ఇంట్లో పిల్లం ఉందని సంగతి కూడా మర్చిపోతారు పాపం. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఇంట్లో మీరు అనుకోవచ్చేమో రోజంతా నేను కష్టపడుతున్నాను, ఇంట్లో కూర్చుని తింటుందనే థాట్స్ చాలామంది మగవాళ్ళకు ఉన్నాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చూసుకోవడం ఎంత కష్టం తెలుసా? ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళు చూసుకోవడం ఎంత కష్టం తెలుసా? ఇంట్లో అమ్మ నాన్న ఉంటే వాళ్ళు చూసుకోవడం ఎంత కష్టం తెలుసా? నువ్వెంత కష్టపడుతున్నావో నీ భార్య కూడా అంతే కష్టపడుతుంది. భార్యలకు కూడా మీరు విలువ ఇవ్వాలి. ఒకవేళ నీ భార్య గుంతమ్మ కోరికలు కోరింది అనుకో, ఆ గుంతమ్మ కోరికలు కోరినట్టుకు నువ్వు నిదానంగా లక్షణంగా సర్దిద్దుకొని చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ఇద్దరు గుద్దులాడేసుకుంటే అవతల పిల్లలు చూసి మిమ్మల్ని చూసి ఆ పిల్లలు నేర్చుకోవడం, మనశ్శాంతి లేకుండా రోజంతా అయ్యే గుద్దులాట్లయితే మీరు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు? ఎంత వస్తే అంత. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నాకు పెళ్ళయి 2013లో పెళ్ళయిందని చెప్పాను. మా హస్బెండ్కి 2000 నా అమ్మ నాన్న ఎంత స్తోమత ఉన్నోడికి అంత స్తోమత ఉన్నోడికి ఇచ్చారు. ఎంత కట్నం ఇవ్వాలో అంత కట్నం ఉన్నోడికే ఇచ్చారన్నమాట. అప్పట్లో అతనికి 7,000 జీతం అటండి. 25,000 30,000 జీతం అని చెప్పి నాకు పెళ్లి చేసేసారు. నేను 7,000 జీతం అనేసి నా భర్తను వదిలేసి వచ్చేసానండి. చెప్పండి, వదిలేసి వచ్చేసానా? గొంతమ్మ కోరికలు కోరానా? తర్వాత స్టిల్ ఇప్పటికి 60,000 65,000 జీతం అందుకుంటున్నారు అతను. ఇప్పటికి చాలు నాకు అంతకి. ఎందుకంటే మాకు వచ్చింది సరిపోవచ్చు. కాకపోతే ఉన్న దాంట్లో ఎంత సర్దుకోవాలో ఎప్పుడు కూడా లవ్ కొనండి, ఇవి కొనండి, అవి చెయ్యండి, ఇవి చెయ్యండి అని నేను ఏ రోజు అతను ఇబ్బంది పెట్టింది లేదు. సరేలేండి, ఎంతకైతే అంతకి అడ్జస్ట్ అవుదాం. ఇద్దరం కూర్చొని ఒక అండర్స్టాండింగ్గా మాట్లాడుకొని, గొడవలు ఉంటాయి, ఉండవని అనడం లేదు. ఒకవేళ అతని అభిప్రాయం నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పినప్పుడు అక్కడ కొంచెం ఆర్గ్యూ జరుగుతుంది. కానీ ఎవరో ఒకరం సైలెంట్ అయిపోయామనుకోండి, సాఫీగా సాగుతున్న జీవితాలు. పిల్లలకన్నీ తర్వాత ఇవన్నీ వద్దు, సంతోషంగా ఉండాలి, ఎంత తెస్తే అంత. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, ఒక వరలక్ష్మి పూజ ఉంది. మీ ఇంట్లో మీ పెద్దలు ఏ పద్ధతిగా ఫాలో చేశారు, మీ అత్తమ్మ మీకు ఏ పద్ధతులు నేర్పించిందో అలాగే చేయండి. ఇంకా మీ దగ్గర ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కొంచెం డెకరేట్ చేసుకోండి. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకోవడంలో తప్పులేదు. అప్పు చేసి దేనికి చేయాలి? అప్పు చేసి దేనికి చేయాలి? దేవుడు మిమ్మల్ని కరుణించడా? దేవుడు మిమ్మల్ని చూడ్డా? చెప్పండి, చూస్తాడు ఖచ్చితంగా. ఏం పెట్టినా దేవుడు నీ మనసు సంతృప్తిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి. కానీ దేవుడు ఏ రూపంలోనైనా నిన్ను కరుణిస్తాడు. గొడవలు పడద్దు, హ్యాపీగా ఉండండి, తెచ్చిన దాంట్లో సంతోషంగా ఉండండి. ఎక్కువ గొడవలు పడేది నా మొగుడు తేడు, నా మొగుడు తాగిస్తాడు, లేకపోతే నా పిల్లం చూడదు, నా పిల్లం గొడవలు పెడుతూ ఉంటుంది, ఇయే థాట్స్ తోటి ఎక్కువ గొడవలు. ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని పిల్లలకి అన్ని తర్వాత పిల్లల కోసమే జీవిస్తున్నాం కాబట్టి సంతోషంగా ఉండాలని నా మనసులోని నేను అనుభవించిన అనుభవంతో చెప్తున్నానండి. నాకు చాలామంది అంటున్నారు పిహెచ్డి చేసిందండి చెప్పిస్తుంది అంటారు. లేదండి, థాట్స్ అనేవి ఎవరికైనా ఒకటే థాట్స్ కదా. ఇప్పుడు నేను ఉన్నవి లేనివి చెప్పడం లేదు కదా. మన లైఫ్ మనందరి లైఫ్లో జరిగినవే కదా చెప్తున్నాను. అదే అర్థం చేసుకోండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఫీలింగ్తో చెప్తున్నాను. విన్నారు, సరే లేదమ్మా నువ్వు చెప్పింది చాలా బోరింగ్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది అనుకుంటే మరేం చేయలేను. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.